శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. గరిక లేకుండా గణేశుడి పూజ చేయం కదా, అసలు గణేశుడికి గరికకి ఆ సంబంధం ఏమిటండి? అలాగే ఆయన తలపైన చంద్రవంక ఉంటుంది, చేతిలో కమలాలు ఉంటాయి. ఏమిటివన్నీ అంటే వీటన్నిటి వివరాలు గణేశ పురాణంలో ఉన్నాయి. ఒకసారి దేవసభలో తిలోత్తమ నాట్యం చేస్తుంటే ఆమె అందాన్ని చూసి యమధర్మరాజు చెలించిపోయాడు. ఋషులు దేవతలు ఉన్నారని చాలాసేపు నిగ్రహించుకున్నా సరే చివరికి కామపీడితుడై వెళ్ళి ఆ సభలోనే అందరు ఎదురుగుండా ఆమెను కౌగిలించుకున్నాడు. తిలోత్తమ కూడా ఇబ్బంది పడింది. ఆయన అభాసుపాలయ్యాడు. అందరూ నవ్వారు, అవమానించారు. వెళ్ళిపోతూ ఉండగా ఆయన రేతస్సు పతనమైంది. కామము అవమానము అవి రెండు కలగలిపిన క్షణంలో పడిన తేజస్సు కాబట్టి తామసిక రూపం ఉద్భవించింది. మండుతున్న జ్వాలలతో భయంకరమైన రాక్షస రూపంతో అనలాసురుడు అని ఒక రాక్షసుడు జన్మించాడు. పెద్దగా పెరిగిపోయి 3 లోకాల్ని బాధించటం మొదలుపెట్టాడు. హాయిగా సభలో నాట్యం